వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మీతో నేను కుడుములు రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కుడుములు బియ్యం పిండితో చేయట్లేదు, బియ్యం రవ్వతో చేయట్లేదు, నేను సజ్జపిండితో చేస్తున్నాను. ఇది సజ్జపిండి అన్నమాట. సజ్జపిండితో నేను ప్రిపేర్ చేస్తున్నాను. కుడుములు చాలా బాగుంటాయి. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే తిని ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం అనమాట. అది పండుగకి, వినాయక చవితి పండుగకి మాత్రమే చేసుకుంటున్నాము. అది ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే మీరు డెఫినెట్ గా చేసి వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్ లో ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అది యాక్టివేట్ అవుతుంది. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది, అప్పుడు మీరు చూడొచ్చు అనమాట త్వరగా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, రెసిపీ స్టార్ట్ చేద్దాం. దీంట్లో తీసుకున్నాను నేను 2 కప్స్ సజ్జపిండి అనమాట. దీంతో ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను. దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను నేను శనగపప్పు. ఇది హాఫ్ బాయిల్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా నలుపు తెగిన నలుగుతుంది చూడండి. ఈ విధంగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అది యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో సజ్జపిండిలో. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్. చాలా బాగుంటాయండి ఈ కుడుములు. ఇప్పుడు నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుందాం. దీన్ని కొలత ప్రకారం కలపట్లేదు, అందాజుగా కలుపుతున్నాను అనమాట. మీరు చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాను. వీటిని బాక్స్ చేసుకుందాం. ఇది రైస్ కుక్కర్ పైన వచ్చే గిన్నె అనమాట. దానికి ఆయిల్ అప్లై చేసుకుని దానికి పెట్టుకున్నాం. రైస్ కుక్కర్ ఇంకా 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాం. ఇది ఉంది కదా, ఇప్పుడు ముందు పైన పెట్టేసుకుంటున్నాం. ఆన్ చేసేస్తున్నా. 15 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసానండి. చూడండి, ఇది బాగా స్టీమ్ అయిపోయి మంచిగా కుక్ అయ్యాయి. కుడుములు రెడీ అయిపోయాయి. ఈ సజ్జపిండితో కుడుములు చాలా పాతకాలపు వంట అండి. వీటిని కట్ చేసి చూస్తున్నాను. లోపల కూడా బాగా కుక్ అయిందనమాట. పచ్చిగా ఏమీ లేదు, చాలా బాగా వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, సజ్జపిండితో కుడుములు రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసి ఈ వినాయక చవితికి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి. టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.